కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పరస్పరము ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటా ఉన్నారు. దీంతో ఇక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే ఏర్పడి ఆడలో పంపిస్తుండు. నువ్వు మగవాడు అయితే రారా కేటీఆర్, ఆడలో కాదు వచ్చారా కొడుకు నువ్వు సామరస్యంగా రాజకీయం చేస్తున్నావు. మా మీద కావాలని బుద్ధవుతున్నావు. ఒక మహిళని ఎవరు ఇబ్బంది పెట్టలేండి. పొద్దున్న నుంచి పోలింగ్ మంచి జరిగింది. కావాలని వాళ్ళు వచ్చి వాళ్ళు సృష్టించారు. ఇది వాళ్ళు ఓడిపోతారు సృష్టించారు. వచ్చారు ఇక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పరస్పరము నినాదాలు చేసుకుంటూ ఉన్నారు. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒక్కసారి వీళ్ళతో మాట్లాడుకోండి. పెద్ద ఏంటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యాలయం వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ కూడా ఈ కార్యాలయం వద్దే ఉన్నారు. దాంతో బీఆర్ఎస్ పార్టీ పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా వారంతా కూడా అసలు ఓడిపోతాం అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్తో లేనిపోని అపవాదులతోటి దుష్ప్రచారాలు చేస్తూ రోడ్లపైన బైఠాయిస్తూ ఆందోళన చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాల మీదకి వచ్చి నిరసనలు తెలిపేటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు. తప్పుడు పద్ధతుల్ని అవలంబిస్తూ ఉన్నారు అనేటువంటి ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేటీఆర్కి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా, కేసీఆర్కి వ్యతిరేకంగా పెద్ద పెట్టిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నవీన్ కుమార్ అనుచరులు, అభిమానులు, శ్రీశైలం యాదవ్ అభిమానులు, అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. అయితే పోలీసులు వీళ్ళందరినీ కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళకి వీళ్ళకి ఒక ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడినటువంటి నేపథ్యంలో ఇక్కడ పోలీసులు వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరినీ కూడా, నవీన్ కుమార్ యాదవ్ అభిమానులందరినీ కూడా వెనక్కి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను అయితే అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి తరలించారు. ఈ యూసఫ్ కూడా కార్యాలయం ముందు నుంచి. ఇక అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా రోడ్డెక్కి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒకంత రహదారులంతా కూడా దిగ్బంధంగా ఏర్పడి ఇక్కడ ట్రాఫిక్ పెద్ద ఎత్తున జామ్ అయినటువంటి నేపథ్యంలో ఈ రోడ్డు పైన బైఠాయించి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా పోలీసులు వెనక్కి పంపిస్తూ ఉన్నారు, కార్యాలయం లోపలికి పంపిస్తూ ఉన్నారు. మన కెమెరామెన్ సాయి చరణ్ దృశ్యాలని మనకు చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ పరిస్థితుల్ని పార్టీ కార్యాలయం లోపలికి పోలీసులు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని పంపించేటువంటి